హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మాది నెత్తళ్ళు టమాటా అండి. ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను. ఇది మా అత్తయ్య గారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట నెత్తళ్ళు. ఇంకా మాకు చాలా ఇష్టం అనమాట నెత్తళ్ళు కూర అంటే, మా తమ్ముడికి ఎస్పెషల్లీ. వాడికి నెత్తళ్ళు, ఉప్పు చేపలు అలాంటివి ఇష్టం అనమాట. ఇంకా వాడి కోసం తీసుకొచ్చాను. ఇంకా దీనిలో బీరకాయ ఎండ్రాయిల్ చేసిన, లేకపోతే మటను నెత్తళ్ళు ఇలా చేసిన చాలా బాగుంటుంది అనమాట. బీరకాయ నెత్తళ్ళు అలాగా చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయ నెత్తళ్ళు చేసిన వాటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఈరోజు అయితే నేను నెత్తళ్ళు టమాటా కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది పోస్ట్ చేశానండి. కాకపోతే ఇది విజయవాడ నెత్తళ్ళు చాలా బాగున్నాయి అనమాట. ఫ్రెష్గా ఎప్పుడు ప్యాకెట్లోయే కదా. ఇవంటే మనకి షాప్స్లో అమ్ముతారు కదా, అంటే చేపల మార్కెట్లో అలాగా. సో అలా తీసుకున్నట్టున్నారు మా అత్తయ్య గారు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేను ఇక్కడ ప్యాకెట్లో తెస్తాను, ఒక 5-10 కూడా ఉండవు అనమాట. అందులో అప్పుడప్పుడు చిన్న చిన్న పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి. అప్పటికి ఒక 1 మంత్ పైనే అయింది, అయినా సరే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా నేను కొన్ని తీసుకున్నాను అనమాట, సపరేట్ చేసుకున్నాను. ఇంకొన్ని మటన్ నెత్తళ్ళు చేద్దామని సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయి అనమాట. కాకపోతే అప్పుడప్పుడు తినాలండి, రెగ్యులర్గా కాదు. ఎందుకంటే ఇవి డ్రై ఐటమ్స్ కదా, నేను ఆల్రెడీ చెప్పాను కూడా వీడియోలో. ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి దీనిలో నేను పైన చూపిస్తున్నాను అనమాట. అంత బ్రీఫ్గా చూపించట్లేదు. ఇది బస్సులో తెచ్చేటప్పుడు అయితే చాలా స్మెల్ వచ్చేస్తాయని చెప్పి మా అత్తయ్య ఫుల్ ప్యాకింగ్, ఒక 4 కవర్ల ప్యాకింగ్ చేయించారనమాట అప్పుడు నాతో. ఎందుకంటే మళ్ళీ స్మెల్ బయటకు వస్తే బాగోదు కాబట్టి మళ్ళీ అందరూ ఇదిగా చూస్తారు. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ ఆల్రెడీ బస్సులో లోపల పెట్టుకుంటాం కదా, సో కింద పెడితే ప్రాబ్లం ఉండదు. లోపల పైన పెడతాం కాబట్టి మళ్ళీ స్మెల్ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. సో ఒక 4 ప్యాకెట్ల కవర్లు అలా ప్యాక్ చేసుకుంటే స్మెల్ అనేది బయటికి రాదు. ఇదిగోండి ఇంకా నేను సపరేట్ చేస్తున్నాను ఈరోజు కర్రీ కోసం. ఆల్రెడీ నేను చికెన్ కర్రీ చేశాను, కానీ ఇది నెత్తలు మా తమ్ముడికి ఇష్టం అని చెప్పి ఇంకా అలా చేశాను అనమాట. వాడు చికెన్ వేసుకోలేదండి, నెత్తళ్ళే వేసుకున్నాడు. వాడికి అంత ఇష్టం అనమాట. మా అమ్మ బాగా చేస్తారు ఉప్పు చేపలు నెత్తళ్ళు, వాడికి ఇష్టం అని చెప్పి. అండ్ గుడ్డు కర్రీ, ఎగ్, ఈ 3 వాడికి బాగా ఇష్టం అనమాట. ఇంకా అలా చేస్తున్నాను. ఇది సింపుల్ ప్రాసెస్ అండి, నియర్లీ ఒక 25 మినిట్స్ కూడా పట్టదు. జస్ట్ అది క్లీనింగ్కే మనకు ఒక 10-15 మినిట్స్ పట్టిద్ది, కానీ అసలు కర్రీకి అయితే అంతసేపే పట్టదు. సింపుల్ రెసిపీ అనమాట ఇది. అండ్ దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు అవి కూడా యాడ్ చేయక్కర్లేదు. నేను ఉంది కదా అని కొంచెం యాడ్ చేశాను. మీకు రెసిపీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి దీనిలో కొంచెం మంచినీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ చాలండి మనకి హైలో. ఇదిగోండి ఇలా కుక్ అయిపోతాయి. ఇంకా మనం అంతా క్లీన్ చేసుకోవాలి. చేప తలకాయలు అవన్నీ తీసేయాలన్నమాట నెత్తలది. ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మట్టి చూసారా ఎంత ఉందో. ఇంకా దీన్ని మంచినీళ్ళతో క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకో 2 టైమ్స్. దీనిలో అయితే ఇసుక నాకు ఎక్కువ తగలలేదండి. యాక్చువల్గా ఇక్కడ షాప్స్లో కొంటాం కదా, ఎంత ఇసుక తగిలిద్దో. దీనిలో అయితే మంచిగా ఏమి ఇసుక ఏం లేదు. చూడండి చెత్త అంతా చూపిస్తాను, అది ఉన్నది ఎంత, చెత్త ఎంత వచ్చిందో అని. వాటి తలకాయలు అంతా పులుసు ఉంటుంది కదా, అదంతా గీకేసేయాలన్నమాట. ఇదిగోండి చూడండి అదంతా వేస్ట్ అనమాట, అది పడేయాలి. ఇంకొంచెం చూడండి ఎంత మురికి వాటర్లో అయిపోయిందో. ఎందుకంటే దానిలో చాలా వరకు మడ్డు కొంచెం ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసేయాలి ముళ్ళ దగ్గర. ఇదిగోండి ఇంకా నేను క్లీన్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు మంచిగా ఎలా వచ్చిందన్నది. ఇంకా తర్వాత ఒక కళాయి, స్టవ్ అంటించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూసారా ఎంత వైట్గా వచ్చినాయో ఫిష్. ఇంక ఇది ఫైనల్ క్లీనింగ్ అనమాట. ఇంకా వీటిని పసుపుతో ఏం క్లీన్ చేయక్కర్లేదండి, ఎందుకంటే స్మెల్ ఏం రాదు. ఎందుకంటే మనం ఉట్టిగా వేపుతాం అనమాట. సో ఆ స్మెల్ అనేది వేపే దానిలోనే పోయిద్ది మనకి. చూపిస్తాను అది కూడా మీకు. ఇంకా నాన్ వెజ్ రెసిపీలు నేను చాలా వరకు పోస్ట్ చేశానండి, ఎవరికైనా కావాలంటే అవి కూడా చూడండి. నియర్లీ నేను రెస్టారెంట్స్ కూడా 70 or 60 కవర్ చేసినట్టున్నా. మీకు విజయవాడ, బెంగళూరులో మీకు ఆ రెస్టారెంట్స్ కూడా కావాలంటే చూడండి. ఇదిగోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నాను. దానిలో ఆయిల్ ఏం వేయలేదండి, నేను ఉట్టి ప్యాన్ ఏం పెట్టుకున్నాను. ఇంకా దానిలో ఈ ఫిష్ నెత్తళ్ళు ఉన్నాయి కదండి, అవి కడిగినవి దానిలో వేసేసాను అనమాట. అవి ఒక 5 మినిట్స్ వేగాలండి. 5 అక్కర్లేదు, 2-3 మినిట్స్ మంచిగా కొంచెం ఎర్ర కలర్లో ఎరుపులో వస్తే చాలు. ఇగోండి 2 టమాటా, 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి తీసుకున్నా. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏంటంటే స్పైస్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్. ఇగోండి అలా వేసేసుకున్నాను. వేగిన తర్వాత చూపిస్తాను. ఎంత ఒక 2-3 మినిట్స్లో అయిపోతుందండి. ఆ వాటర్ అనేది పీల్ చేస్తే చాలా, అది మనకి స్మెల్ రాదు, తినేటప్పుడు కూడా కరకరలాడుతుంది. చూసారా? ఇగోండి
మంచిగా వేగిపోయింది. ఇక తర్వాత ఇంకా అవి పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి. ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి, గరిటెన్నర ఆయిల్ అలాగా. ఇంకోండి నేను గోల్డ్ విన్నర్ ఆయిల్ వాడతానండి, ఓకేనా. ఈ నెత్తళ్ళు దానిలో అప్పుడే వేయకూడదు, ఇంకా నేను కర్రీ చేసిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇంక ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా, అవి యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చక్కగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. అవి వేగిన తర్వాత ఇంకా టమాటా కూడా ఈలోపు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవ్వండి ఆనియన్స్ని, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. చాలా టేస్టీగా కుదిరిందండి కర్రీ అయితే. ఇంకా దీనిలో మీరు కావాలంటే గరం మసాలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అసలు ఏమీ యాడ్ చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఉంది అని చెప్పి చికెన్లో వేగా ఉందని యాడ్ చేశాను, లేకపోతే అసలు నేను అది కూడా యాడ్ చేయను. ఇలా ఉట్టిగా తింటేనే బాగుంటుందన్నమాట. ఇది గుడ్డు నెత్తళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఆ రెసిపీ కూడా పోస్ట్ చేసినట్టున్నాను, ఎవరికైనా కావాలంటే అది కూడా చూడండి. అప్పట్లో ఫస్ట్లో నాకు స్టార్టింగ్లో వీడియో సరిగ్గా తీయడం రాక, ఇప్పుడైతే కొంచెం పర్లేదు, మరి అంత కాదు కానీ కొంచెం. అప్పుడంటే నాకు అసలు కొంచెం చిన్న చిన్న బిట్లుగానే తీయడం వచ్చింది. ఇప్పుడు మంచిగా మీకు మొత్తం రెసిపీ పెడుతున్నాను చూడండి. ఇవ్వండి కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకుని అవి వేగుతూ ఉంటాయి. అవి వేగిన తర్వాత 2 టమాటాలు సరిపోతాయండి, మళ్ళీ ఎక్కువ టమాటా అయినా బాగోదు. మనకి గ్రేవీ కావాలంటే ఒక ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. కొంచెం సేపు వేగిన తర్వాత నాకైతే గ్రేవీ ఇంకా సరిపోతుందని చెప్పి నేను ఇంకా మిక్సీ ఏం పట్టలేదు. ఇవన్నీ ఇంకా నేను ఆ గరిటె సపరేట్గా పెడుతున్నాను, ఎందుకంటే నెత్తళ్ళు కలిపింది కదండి, వేరే కూరలో పెడితే ఆ స్మెల్ వస్తుందన్నమాట. సో అందుకని ఇదిగోండి ఆనియన్ వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసాను. టమాటా మరీ చిన్న కట్ చేయక్కర్లేదండి, ఇలా కట్ చేసినా ఓకే. మా తమ్ముడైతే ఇంకా చిన్న కట్ చేయమంటాడు, నా వల్ల కాదు పోరా అంటాను. ఇంకా అలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కూడా అంతే. మన దగ్గర ఉంటే ఓకే, లేకపోతే లేదండి. ఇంకా అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ పట్టిద్దండి, కొంచెం చిటికెడు పసుపు, అంతే. అవి 2 కూడా మగ్గిన తర్వాత ఈ నెత్తలు వేసేసుకోవాలి. ఇంకండి ఇంకా ఈ నెత్తలు కూడా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం అండి, అంతే. ఒక స్పూన్ కారం వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత కారం వేసుకొని వెంటనే వేయద్దు, ఎందుకంటే అదంతా పట్టాలన్నమాట జ్యూసీ అనేది. ఇదిగోండి ఒక స్పూన్ కారం. ఇంక ఇది కూడా అయిన తర్వాత ఒక 3-4 మినిట్స్ తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతాయండి, అంతే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. నేను అది ఇంకా వీడియో తీయలేదు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసిందంతా, ఇంకెందుకంటే టైం అయిపోతుందని చెప్పి ఇంకా లంచ్ పెట్టేశాను అనమాట మా వాళ్ళకి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.